చాలా తలనొప్పిగా ఉంది. రీజన్ ఏం లేదు. ఎప్పుడు నవ్వుతున్నాయి కదా వీడియోలు చేస్తాను. ఒక్కసారి కూడా ఇక్కడున్న పెయిన్ చెప్పుకోలే కదా! హ్మ్. ఏంట్రా ఈడు కొత్తగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? మనం పడుతున్న కష్టానికి ఫలితం రాకపోతే కొంచెం బాధగానే ఉంటుంది కదా! ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటావు, ఏం కష్టపడుతున్నావురా అనుకుంటున్నారా? నేను నా కష్టాన్ని చెప్పుకోను ఎప్పుడు. హ్మ్. నా పని నేను చేసుకుంటూ పోతుంటా. రీల్స్‌లో చూసేది కాదు. యూట్యూబ్ ఛానల్‌కెళ్ళి చూస్తేనే అర్థమైతది. నేను నా ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నామనేది. యాక్టర్ అండ్ డైరెక్టర్ అవ్వాలని ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. ఎంతో కష్టపడి నేను వీడియోస్ చేస్తే, ఆ వీడియోస్ ఎవరెవరో పెట్టుకుంటే వాళ్ళకి రీచ్ వస్తుంది. నాకు మాత్రం రాట్లే. కష్టపడి అలసిపోతున్నా గానీ, ఒక్క రవ్వ కూడా ఫలితం రావట్లే. ఏదో సాధించాలని ఇక్కడి దాకొస్తే, కానీ ఇక్కడ ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లే. ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా. కానీ లాభం రావట్లేదు. లాభం లేకుండా పోతందే. అన్నా ఒక్క ఛాన్స్ ఇనా, అన్నా ఒక్క స్టార్ నా స్టోరీ వినన్నా అని చెప్పి అలసిపోయా. అమ్మా నాన్న ఫోన్ చేసి అడుగుతుంటే ఏం ఆన్సర్ చేయాలో అర్థం కావట్లేదు. సో దానివల్లే కాస్త డిప్రెషన్‌లో ఉండి ఇన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయా అంతే. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. నేనేం చేయాలో నాకు అర్థమైంది. కాబట్టి ఇకపై ఏం చేస్తానో నేను చెప్పను, డైరెక్ట్‌గా చేసి చూపిస్తా. ఓకేనా? ప్రస్తుతానికి మ్యాటర్ ఏంటంటే టీ అయిపోయింది. ఎళ్లి తాగేస్తా. మీ అందరికి టాటా బాయ్ బాయ్.